అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యాస్ క్విజీన్. రవ, రైస్ ఇలాంటివి ఏవి వాడకుండా కేవలం మినపగుళ్ళతోనే కరకరలాడే వడలు లేదా గారెలు ఎలా తయారు చేయాలో ఈ రెసిపీలో చూడండి. వడతో ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది. పచ్చళ్ళు కావచ్చు, చట్నీస్ కావచ్చు, సాంబార్ కావచ్చు, లేదంటే మటన్ చికెన్ గ్రేవీస్ కావచ్చు, నాటుకోడి పులుసు కావచ్చు, ఏ దాంతో తిన్నా గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆ గారెల రెసిపీని చూసేద్దామా? నానబెట్టి నీళ్లు వార్చుకున్న మినపగుళ్ళు, 4 మిరపకాయలు, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ ఉప్పు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. గారెలకి భారతానికి ఏంటి సంబంధం, ఇలా ఎందుకంటారు అని ఎన్నోసార్లు సందేహం వచ్చి ఉంటుంది. గారెలు అల్లం పచ్చడితో తినొచ్చు, బెల్లం పాకంతో తినొచ్చు, కొబ్బరి చట్నీతో తినొచ్చు, సాంబార్తో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, తేనెతో తినొచ్చు, ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి వేసి ఉల్లి గారెల రూపంలో తినవచ్చు. అంటే షడ్రుచులతో ఎవరికి ఏ రుచి కావాలంటే ఆ రుచితో తినగలిగే సౌకర్యం ఒక్క మినప్పప్పుతో చేసిన గారెలకు మాత్రమే ఉంది. అలాగే మహాభారతంలో కూడా యుద్ధతంత్రం, రాజనీతి, పాలనా దక్షత, అన్నదమ్ముల మధ్య సయోధ్య, వివాదాలు, జూదం వలన దుష్ఫలితాలు, గురు శిష్యుల సంబంధం, భక్తుడు భగవంతుని అనుబంధం, దాన ధర్మాలు, అధర్మం వలన వచ్చే ఫలితాలు, దుష్ట సావాసం ఫలితాలు, పేదరికం, సవతి పిల్లల పెంపకం, మంత్రశక్తి, పాతివ్రత్యం యొక్క శక్తి, పదవి లేనప్పుడు పరిస్థితి, ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత వల్ల మోక్ష సాధనకు కృషి, సఫల స్నేహం కృష్ణార్జునుల మధ్య, విఫల స్నేహం కర్ణ దుర్యోధనులు, ప్రతీకార స్నేహం ద్రుపదుడు ద్రోణుడు మధ్య, విద్యా గర్వం అశ్వత్థామ, మితిమీరిన పుత్ర వాత్సల్యం ధృతరాష్ట్రుడు. ఇలా ఎవరికి ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా దానిని మహాభారతం నుండి గ్రహించవచ్చు. అందుకే ఎవరికి ఏది కావాలో ఆ విషయం మహాభారతం వలన కావలసిన రుచి గారెల నుండి అందుకోవచ్చు. ఈ కారణంగానే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత వాడుకలోనికి వచ్చిందని అంటారు. ఇదండి గారెలకి భారతానికి మధ్య ఉన్న పోలిక. ఇదే విషయాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటి మీతో షేర్ చేసుకున్నాను. ఇక వీడియోలోకి వస్తే,
మినపప్పు గ్రైండ్ చేస్తున్నప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకండి. అంటే ఒకవేళ మీరు నీళ్లు పోసుకుంటే గ్రైండ్ చేసినట్లయితే గారెలు షేప్ అవుట్ అవుతాయి. అంతకు మించి నూనెని బాగా తాగేస్తాయన్నమాట. ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. గారెల్ని మనం షేప్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ హ్యాండ్తో కూడా చేయొచ్చు, లేదంటే ఒక పాలిథీన్ కవర్ పైన కూడా స్ప్రెడ్ చేసి తీసుకోవచ్చు, లేదంటే అరటాకు పైన మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే కనుక బయట నుండి కరకరలాడుతూ లోపలేమో స్పంజీగా వస్తుంది వడ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గారెల్ని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్, అల్లం చట్నీ ఇందాక చెప్పాం కదా, దేనితోనైనా కూడా తినేసేయచ్చు. చట్నీ రెసిపీ, సాంబార్ రెసిపీ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఖచ్చితంగా వాచ్ చేయండి, ట్రై చేయండి. మీ స్టైల్ గారెలు ఎలా ఉంటాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇంకా లేట్ చేయకుండా పప్పు నానబెట్టండి, గారెలు వేసేసుకోండి, పిల్లలకి పెట్టండి. చాలా బలవర్ధకమైన ఆహారం. 40s దాటిన వాళ్ళు మాత్రం మితంగా తీసుకోండి. రెగ్యులర్గా గారెలు చేసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తింటే ఓకే. ఇంకా దీన్ని హెల్తీగా చేసుకోవాలంటే వెజిటేబుల్ తురుములు కూడా వేసుకోవచ్చు. చట్నీ చేయడం బద్ధకం అనిపిస్తే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అల్లం ముక్కలు ఇవన్నీ సన్నగా తరిగేసేసి వేసేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.